దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 84వ దావీదు కీర్తన 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు మహారాజు అయి ఉండి ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ అతడు కోరుకున్న స్థలం ఏదంటే దేవుని సన్నిధి. ఆ సన్నిధిలో ఒక్క దినము గడిపితే ఎంత ఆశీర్వాదాలో ఆ వాక్య భాగంలో మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ రోజున మనం పాపములో నుండి లోకములో నుండి బంధించబడి ఉన్నప్పుడు దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, తన రక్తం ద్వారా విడుదలనిచ్చాడు. దేని కొరకు? ఆయనలో మనం బ్రతకాలని, ఆయన సన్నిధిలో మనం వర్ధిల్లాలని. ఈ స్వాతంత్ర్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒకప్పుడు మనం బంధకాలలో ఉన్నాం, అపవాది చేతుల్లో ఉన్నాం, పాపపు ఊబిలో ఉన్నాం, అనేకమైన చెడు కార్యాలలో ఉన్నాం, స్వేచ్ఛను కోల్పోయాం, స్వాతంత్ర్యాన్ని కోల్పోయాం. దుష్టుని బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు విమోచన కలగచేసి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ ఆనందము, సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు మనల్ని విడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సన్నిధిని మనం గణపరుస్తున్నామా? ఆ సన్నిధిని మనము అనుభవిస్తున్నామా? చూడండి, దావీదు అంటున్న మాట, నేను గొర్రెల దొడ్డిలో ఉండేటువంటి వాడను. దేవుడు నన్ను అక్కడి నుంచి పిలిచి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు కనుక నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మనకి ఆనందమైన, అభివృద్ధి అయిన, సంతోషమైన, ఎదుగుదలైన అది దేవుని యొక్క సన్నిధే. ఆ సన్నిధిని మనం ప్రేమించాలి. ఎందుకంటే మనకు విడుదలిచ్చింది ఆ సన్నిధిలో మనం బ్రతకటానికి, ఆ సన్నిధిలో వర్ధిల్లటానికి. కనుక ప్రియమైన వారలారా, ఈ చివరి దినాల్లో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందమును, ఆరోగ్యమును, అభివృద్ధిని మనం అనుభవించటానికి సన్నిధిని ఎక్కువగా గణపరుస్తాం. మీరు మానక కూడుకొనండి, ఈ అంత్య దినములలో ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిని గణపరచండి అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆయన సన్నిధిలో వర్ధిల్లి అభివృద్ధి పొంది ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.